ఆ బైకర్స్ దగ్గర కాంటాక్ట్ అనేది తీసుకుని, ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి బయలుదేరుతుంటే రోడ్డంతా ఒకటేనండి. ఒకటే గోల. ఏంటంటే ఇది పెళ్ళిళ్ళ సందడికి సంబంధించిన గోల లాంటిదిమాట ఒకటి. కాకపోతే ఏంటంటే మీకది వినిపించాలంటే ఇది కాపీరైట్స్ వచ్చేస్తుంది. అది పెళ్ళిళ్ళకి సంబంధించిన ఒక మ్యూజిక్ మాట. ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల వినపడుతుంది. ఏంటబ్బా అనుకుంటే ఇది పెళ్ళిళ్ళ సీజన్ అంట ఇక్కడ. ఇక్కడ ఈ టైంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ది బెస్ట్ అంట. సో, ఇంకా ఇలాగ 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 పెళ్ళిళ్ళు చేసుకునేవోళ్ళు వాళ్ళందరూ ఈ సెలెక్ట్ చేసుకునే టైం ఇది మాట. మనమైతే వచ్చేసామండి మన డెస్టినీకి. ఇప్పుడు మంచి పార్కింగ్ ప్లేస్ ఎతుక్కోవాలి. చూసారా ఎలా ఉందో? దీని మీద నడవాలంటే వామ్మో! ఇదివరకు అంటే ఇదిగోండి ఇది ఎంట్రన్స్ మాట లోపలికెళ్ళడానికి. ఇప్పుడు జనాలు ఎక్కువ మంది లేరు మాట. ఎందుకంటే స్ప్రింగ్ ఫెస్టివల్ అయన్నీ రన్ అవుతున్నాయి కాబట్టి జనాలు ఎక్కువ మంది లేరు. సో, అది పెద్ద ప్రాబ్లమ్ కాదు మనకి ఈసారి. ఈ విలేజ్‌లో మాత్రం ఒకటేనండి. మీకు ఏం కొనుక్కోవాలన్నా అన్నీ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. ఒకటి ఫ్రెష్ మీట్స్ మాట అన్నీ దొరుకుతాయి. సో, ది బెస్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఉండిపోయేటట్టుంటే 1 డే ఉండిపోయేటట్టుంటే ది బెస్ట్ మాట. గానీ లేదు మనం ఒకరోజు చూసి ఎళ్ళిపోయేటట్టున్నా పర్లేదు. కానీ ఉండిపోయేటట్టుంటే మాత్రం మనకయ్యే ఖర్చొచ్చేసి 200 ఏళ్ళు అవుద్దండి ఆ ఉండడానికి అంతే ఒక రోజుకి. ఈ విల్లాల్లా కనబడుతున్నాయి చూడండి అందులో మాట. 200 ఏళ్ళు అంట 1 డే ఉండడానికి. ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ మంది ఏం లేరు. సో, యాక్చువల్లీ ఇది పర్లేదు ఉండొచ్చు. మాంగో లోపలికి వెళ్ళకూడదండి. పాపం దాన్ని కార్లో వదిలేసాను నేను ఇంకా. ఇప్పుడేంటంటే మాంగోని లోపలికి ఎలో చేయరంట మరి. ఎందుకంటే లోపలంతా ఐస్ ఉంటది. అది గాని ఎక్కడైనా పీ ఏసిందంటే ఎక్కడైనా పాస్ పోసిందంటే మొత్తం అంతా ఆ ప్లేస్ అంతా గబ్బు గబ్బు అయిపోద్ది అంటే నేను చెప్పాను మాంగో అలా చేయదే బాబు అంటే మా కష్టాలు మాయండి. ఇప్పుడేంటంటే మీరు ఈ ప్రతి కుక్కలు అలాగే చెప్తున్నాయి లోపలికి వెళ్ళగానే పోసేస్తున్నాయి చాలా వరకు ఇప్పుడు దాకా 3, 4 అయ్యాయి. దాన్ని క్లీన్ చేయడానికి మేము అయ్యే పాట్లు మాయండి బాబు అది ఇది అని చెప్పేసి అని చెప్తే ఇంకా ఏమీ చెయ్యలేక వదిలేసి మాంగోని ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం మాట. అది మ్యాటర్. ఇప్పుడు మాంగోని వదిలేసాం మనం. మాంగోని వదిలేసి ఇప్పుడు ప్రస్తుతానికి లోపలికి తీసుకెళ్తున్నాం. అదిగోండి లోపలికి ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ. ఇందాడ వచ్చింది అందరం మాంగోని తీసుకెళ్ళాం. మాంగోని వద్దన్నారు బయట వదిలేసి ఇంక మళ్ళీ ఎంట్రీ మాట. సో, వాళ్ళు టికెట్‌కి అయితే 45 యాన్లు తీసుకున్నారండి లోపలికి వెళ్ళడానికి. అది కూడా ఇంకో స్టూడెంట్ కార్డ్ ఉంటే 15 యాన్స్‌కి ఇచ్చేద్దంట. మనకి స్టూడెంట్ కార్డ్ కాదు కానీ మనం ఆల్రెడీ ఎక్స్ స్టూడెంట్ కాబట్టి మనం ఏం చేయలేము ఇప్పుడు ప్రస్తుతానికి. సో, మనం అయితే ఇదిగోండి ఇదిగో దెయ్యంలాగా ఇదే ఇందాడ ఆపేసింది నన్ను. లోపలికి ఎంట్రీ అండి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి. చూద్దాం రండి ఎలా ఉంటుందో. ఆ ఐస్ మాత్రం చాలా బాగుంది. బయట నుంచి చూడడానికైతే మాత్రం ఏదో ఏంజెల్ లాగా. లోపల చూడాలి ఇంకా. ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే దీన్ని నైట్ టైము మంచిగా లైట్లన్నీ వస్తే అది ఎలా వస్తదంటే ఒక ఏంజెల్ టైప్‌లో స్టాచ్యూలా వస్తదన్నమాట అది. సో, దాని గురించి అదిగోండి. ఇప్పుడు ఏంజెల్‌లా వస్తదన్నమాట. ఇదంతా ఎనకాల కొండలు అలాగే ఉంటది. అది రెడ్ కలర్‌లో పెడితే డెత్ ఏంజెల్ అంట. వైట్ కలర్‌లో ఉంటే వైట్ ఏంజెల్ అంట. అక్కడ నుంచుంచి ఫోటో దిగుతారంట. కాకపోతే ఆ వింగ్స్ మరీ రెడ్‌గా ఉంటే నాకెందుకో నచ్చలేదు. సో, మనం వీడియో తీయట్లేదు. మనం చేయట్లేదు అక్కడ. ఆ వింగ్స్ మీద మనం ఫోటోలు తీసుకోవట్లేదు ఇంక. ఇప్పుడు మనమైతే మొత్తానికి బయలుదేరుతున్నాం ఎదరకి. రండి చూసారా ఎలా ఉన్నాయో చూసారా ఇది? వెనకాల ఏదో మనుషులు నుంచున్నట్టు ఉంటాయన్నమాట. కాకపోతే నైట్ టైమ్ ఇప్పుడు అలో చేయట్లేదు. ఎందుకంటే బాగా చలిగా ఉందంట. నైట్ టైమ్ వచ్చేసి ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అదండి. సో, ఇదొచ్చేసి ఇక ఇక్కడ లోపల స్లైడ్ అవుతా ఉంటుంది. స్కిడ్ అవుతుంది యాక్చువల్లీ. నేనేమనుకున్నానంటే చలిగా ఉంటది, నార్మల్‌గా ఉంటదని చెప్పేసి పెద్ద పట్టించుకోలేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మామూలుగా కాదు ఓ రేంజ్‌లో స్కిడ్ అవుతుంది. సో, లైట్ తీసుకున్నాను ఇంకా దాని మీద నడవడం ఎందుకులే అని చెప్పేసి. ఇప్పుడు పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడేంటంటే ఒక నమ్మకం ఉంది. అక్కడ ఫ్రేమ్‌లా ఉందండి. ఆ ఫ్రేమ్‌లో కూర్చొని మనం ఫోటోలు తీసుకుంటే మన రిలేషన్‌షిప్ లాంగ్ టర్మ్ ఉంటదంట. ఇదిగోండి స్టెప్స్ అయితే వెళ్తున్నాం పైకి ప్రస్తుతానికి. రండి చూద్దాం ఎలా ఉంటుందో. ఇదండి వాళ్ళు ఇక్కడ స్టెప్స్ మీద ఉన్న ఐస్ మాత్రం క్లీన్ చేయించారండి. అదొకటే బెస్ట్. ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంక మనం మిగతా చూడాలి ఇంకా. ఈ జనాలైతే వస్తున్నారు ఇంకా క్లియర్‌గా. ఎందుకంటే ఎక్కువ మంది లేరండి. ఇప్పుడు ఏంటంటే స్ప్రింగ్ ఫెస్టివల్ కాబట్టి అందరూ ఇంటికి వెళ్ళిపోతారన్నమాట. ఇక్కడ జనాలందరూ ఏంటంటే ఇది స్ప్రింగ్ ఫెస్టివల్ అన్నప్పుడు మనం ఏంటంటే మన సంక్రాంతికి ఏంటంటే అందరూ జనాలు ఎలాగా కుమ్ముక్కయ్యి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ కొంచెం భిన్నంగా ఉంటది. ఇక్కడ ఏం చేస్తారంటే జనాలందరూ ఇంటికి వెళ్ళిపోతారు. లేదా ఒక మంచి విజిటింగ్ ప్లేసెస్‌కి ఆటిలకి ఈటిలకి వెళ్ళి చెప్పేసి ఇంకా అలా ఎంజాయ్ చేస్తారన్నమాట టైం అయితే మాత్రం. కానీ మస్తుందండి. ప్లేస్ అయితే మాత్రం బాగుంది. ఏదో పీస్‌ఫుల్‌గా ఒకసారి వచ్చి చూడొచ్చు, ఆడుకోవచ్చు, ఇంటికెళ్ళొచ్చు మాట. అలా ఉంది ప్లేస్ అయితే వచ్చేసి. దాని పక్కన ఫ్రోజన్ రివర్ ఒకటి. ఆ పక్షి ఏంటంటే పాపం ఆ వాటర్‌లోంచి ఏదైనా తీసుకు తిందామని ట్రై చేస్తున్నట్టుంది. కాకపోతే అదేమో ఫుల్‌గా ఫ్రోజన్‌లో ఉంది. సో, దాన్ని ఏం తీసుకోవడానికి అవ్వదు. ఆహ్,
ఇంకా నడుస్తూనే ఉన్నామండి. చాలా స్టెప్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 1000 స్టెప్స్ దాకా ఉన్నాయి. ఆ 1000 స్టెప్స్ అవగొట్టేసుకుంటే ఇంకా మెయిన్ ప్లేస్‌కి వెళ్తాం. ఆ మెయిన్ ప్లేస్ వచ్చేసి ఇంకా ఏంటంటే స్లైడింగు, ప్లేయింగ్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఆ మెయిన్ ప్లేస్‌లో వచ్చేసి. సో, అక్కడికైతే పక్కా వెళ్ళాలి మనం. ఇయన్నీ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ 1500 స్టెప్స్ అన్నారు. కానీ నేను నడుస్తా వెళ్తా ఉంటే ఒకటి మాత్రం గమనించానండి. ఇక్కడ స్టెప్స్ అనేవి కిర్రు కిర్రు అంటున్నాయన్నమాట. అవేంటంటే గబుక్కుని ఒక్కసారిగా ఇరిగిపోయే టైప్‌లో ఉన్నాయి స్టెప్స్ అయితే. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే అది అలాగే ఉంటది. అది చెక్క అలా సౌండ్ చేస్తదని చెప్పేసి. ఏండి చెక్క అలా సౌండ్ చేద్దా? లేదంటే నిజంగా ఇరుగుద్దా? మీరే చెప్పండి అసలు కింద నుంచి. కామెంట్స్‌లో చెప్పండి. అది చూసారా? మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తే పైకి ఎక్కిన తర్వాత ఒక చిన్న హోటల్‌లాగా కనిపించిందండి. ఏంటంటే ఇక్కడికొచ్చి డైరెక్ట్‌గా హోటల్ రూమ్ తీసుకోవచ్చు మాట. ఇక్కడ హోటల్ రూమ్ తీసుకుంటేనేమో అక్కడ విండోస్‌లా కనబడుతుంది చూడండి పక్కన అక్కడ ఉండొచ్చు. దాంతో పాటు పైదాకా వచ్చేయొచ్చు. మనం ఇందాక క్లైమ్ చేసాం చూడండి అదంతా క్లైమ్ చేయాల్సిన అవసరమే ఉండదుమాట. ఇక్కడ దాకా వచ్చేయొచ్చు. ఇదిగోండి ఎదురుగుండా ఉన్న చూడండి ఇవి మెట్లు మాట. అంటే కొండ ఇందాడేమో చెక్క మీద నడిసాం. ఇప్పుడేమో కొండల్లో వెళ్తున్నాం. దాన్ని కూడా వీళ్ళు చెక్క కింద చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వర్షం అంటే ఇక్కడ స్నో ఎక్కువ పడుతుంది కాబట్టి ఈ రోడ్డు మీద ఏంటంటే స్నో ఉందనుకోండి జారి పడతాం అన్నమాట. దానికి మించి ఏం లేదండి. సో దానివల్ల ఏంటంటే స్టెప్స్ పెట్టేయారు అక్కడ. కానీ నేను ప్రిఫరెన్స్ ఏంటంటే నాకు ఎప్పుడు న్యాచురల్గా ఉంటే చాలా ప్రిఫరెన్స్ అండి. అంటే కొంతవరకు బాగోదులేండి అంటే నడవడానికి వాటికి. కాకపోతే న్యాచురల్ క్లైంబింగ్ అంటే మహా ఇష్టం నాకు. అదే చేసి పైకి వచ్చిన తర్వాత అదిగో దూరంగా కనిపిస్తుంది చూడండి అక్కడ ఒక గ్రీన్ కలర్లో అది బ్లూ కలర్లో అదే ఎంట్రన్స్ మాట మనం వెళ్ళాల్సిన ప్లేస్. ఇది మాట మన ఫైనల్ డెస్టినేషన్ ఇక్కడికైతే రావాలండి. మీరు అనుకోవచ్చు నాకు కొంచెం తేడాగా ఉందని చెప్పేసి. జలుబు చేసిందండి ఏమనుకోకండి. ట్రావెలింగ్లో ఉన్నాను మస్తు జలుబు చేసింది. సో దగ్గు కూడా వస్తుంది యాక్చువల్లీ. సో ఏమనుకోకండి. ఆ వెనకాల చూసారా మొత్తం స్నో మాట. స్నో చేత అంతా తయారు చేశారు ఇక్కడ ఈ ప్లేస్. ఏంటంటే ఇక్కడ ఆడుకోవచ్చు మాట స్నోలో చిన్న గేమ్స్ ఇస్తాడు. ఆ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడ ఏయో రకరకాల ఫుడ్స్ అమ్ముతాడు. రకరకాల ఫుడ్స్ అన్నీ అమ్ముతారన్నమాట. అవి అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు. అదొకటే ఇంకేం లేదు. సో ఇది ఇక్కడికి వచ్చి జనాలు వచ్చేసి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి చుట్టుపక్కల ప్రాంతం నుంచి. ఎందుకంటే ప్రతి ప్రావిన్స్లో ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇలాగా ఏంటంటే స్నో అంతా గ్యాదర్ చేసి అక్కడ ఆడుకోవచ్చు. ఇంకా రకరకాల గేమ్స్ చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు ఇందాక నువ్వు కుక్కలు అలో చేయకూడదు అన్నారు కదా. ఇక్కడ కుక్క ఉంది ఏంటంటే వాళ్ళ లోపల పెంచుకునే కుక్క అండి. అది బయట వాళ్ళది కాదు, వాళ్ళ లోపల ఉన్న వాళ్ళది. సో వాళ్ళకే రూల్స్ వేరేగా ఉంటాయి కదా, మనం ఏం చేయలేమన్నమాట. ఇంకా వెనకాల జనాలు చూసారా వాళ్ళు ఏంటంటే మనం ఏమన్నా జారి పడినా ఏదన్నా ప్రాబ్లం అయినా మన కొంచెం కేర్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళు. అది కూడా 2026 మనం వచ్చేసాం వాడికి మొత్తానికి. బొమ్మలు బాగున్నాయండి. వాడు పీక్కి వెళ్ళిపోతే బాగుండేది. అమ్మ దగ్గు మాత్రం రేంజ్లో ఉంది. ఇలాంటి ప్లేసుల్లో ఆడినప్పుడు మనకి గొంతులు పోతాయండి బాబు, నిజంగా చెప్తున్నాను. చాలా చలిగా ఉంది రేంజ్లో. అది చూసారా అమ్మ దగ్గు కూడా దగ్గుతున్నానండి ఏమనుకోకండి. వెనకాల టైర్లో ఉన్నాయి చూడండి, ఆ టైర్లు దాంతో మనం ఆడుకుంటాం అన్నమాట గేమ్స్. ఈరోజు అంతా దీని మీద ఉంటుంది. ఇదో చిన్న వీడియో అండి, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి. దానివల్ల నేను వీడియోలు ఎక్కువ చేయలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇదిగోండి ఇది స్నో ప్లేస్ అన్నమాట మొత్తం. ఇక్కడ మన షింగ్యాంగ్లో ఇప్పుడు స్లైడింగ్ మాట, స్నో స్లైడింగ్ దగ్గరికి వచ్చాం. వాళ్ళు బుడగల్లాంటి ఇస్తారు మనకి. దాంతోపాటు పైకి టైర్లా ఉంటాయి అన్నమాట. దాంతో వెళ్ళి స్లైడ్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా చల్లగా ఉంది కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ యాక్చువల్లీ. చాలా టైం అయిందండి. ఇదివరకు ఎప్పుడో లాస్ట్ ఇయర్ అనుకుంటా మేము అప్పుడు కూడా ఒకసారి వెళ్ళాం ఇలాంటి ప్లేస్కి. కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చానమాట. ఈసారి స్నో పడింది చాలా తక్కువ అన్నమాట. సో ఉన్న ఏరియాలు చాలా తక్కువ. సో అందులో ఇది ఒకటి షింగ్యాంగ్. సారీ అండి, అది షింగ్యాంగ్ కాదు, షింగ్షాంగ్. ఇదిగోండి ఇప్పుడు మనం జారిబల్లాట ఆడుతున్నాం. అమ్మ నా గొంతు మాత్రం పోయిందండి ఏమనుకోకండి. ఇదిగోండి మనమే వెనకాల నుంచి ఉన్నాం చూడండి, అది నేనే కనిపించారా? ఏమనుకోకండి, రియల్లీ సారీ అండి. దగ్గు మాత్రం తట్టుకోలేకపోతున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నిజంగా గొంతు పోయింది చెప్పాలంటే. అదిగోండి వెనకాల చూసారా నేనే మాట. ఇప్పుడు మనం స్లైడ్ అవుతాం. కొంచెం భయంగానే ఉందండి, ఎందుకంటే అది కిందకి స్లైడ్ అయ్యే స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 45 to 50 కిలోమీటర్ స్పీడ్తో కిందకు వస్తాం. కొంచెం దారుణంగానే ఉంది చెప్పాలంటే. అంటే ఇది ఆ బుడగల్లో మధ్యలో ఖాళీ ఉండొచ్చు అంటే అది మన కింద అదిగోండి మనమే ఇది ప్రస్తుతానికి అది వెళ్ళిపోయాను చూసా. అది చివరికి ఏది కరెక్ట్
కరెక్ట్గా స్లైడ్ అయితేనే ఆ ఎడ్జ్ దాకా వెళ్ళగలుగుతాం, లేదంటే కష్టం అన్నమాట. అది మన వీడియోస్ కూడా వెళ్తున్నాయండి బయటికి. కొన్ని ఒకటి గమనించారండి, నా వీడియోస్ కూడా చైనాలో ఫేమస్ అవుతున్నాయి ఈ మధ్య. చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా నుంచి 3-4 సార్లు జారాడండి పైనుంచి కిందకి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు 3-4 సార్లు జారుంటాను. అయితే అంటే అన్లిమిటెడ్ అనమాట. ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు పైకి ఎక్కొచ్చు, ఎన్నిసార్లు కాదు అన్నిసార్లు కింద జారొచ్చు. నీ ఓపిక. వాళ్ళు చూసారా, వాళ్ళు చిన్నపిల్లలు వేసుకున్న కుక్క వెనకాలేది ఇంకా భలే ఉందండి. నిజం చెప్పాలంటే చాలా బాగుంది. అది కూడా నేనే లాగుతున్నాను పైకి, మెల్లమెల్లగా ఎక్కుతున్నాను. చలి అయితే మాత్రం బీభత్సంగానే ఉంది. అది మాత్రం మనం ఏం మార్చలేము. అది తప్ప మిగతా అంతా ఓకే బ్రహ్మాండంగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఒకవేళ ఇలాంటి ప్లేసులకు వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అక్కడ పక్కన ఇవి మంచు ఎంత మెత్తగా ఉంటుందో, ఇలా సైడ్ చేయడం వల్ల ఒక రాయిలా ఉంటుందండి. మీకు అదే చెప్తున్నాను చాలా క్లియర్గా, ఒక రాయిలా ఉంటుంది ఇది. అది చూసారా, కొంచెం ఏదైనా చిన్నగా అటు ఇటు తగ్గింది ఒక గిర్ర తిప్పేస్తుంది మనల్ని, అది మాట అది. సో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏదో అటు ఇటు జారింది అనుకోండి దెబ్బలు తగులుతాయి. ఇక్కడ కూడా చాలామందికి దెబ్బలు తగిలిన టైంలు ఖచ్చితంగా ఉన్నాయంటే అది మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. అందుగురించే నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను, మామూలుగా కాదు. ఇదిగోండి మేము టోటల్గా నీకు చూపిస్తున్నాను. ఆ ఏరియా వచ్చేసి, మేము వచ్చిన ఏరియా వచ్చేసి ఇది మాత్రం టోటల్ వ్యూ ఆఫ్ ద ఏరియా. ఎలా ఉందండి, బాగుందా? మీకు నిజంగా మళ్ళీ ఇంకొకసారి సారీ చెప్తున్నానండి. మళ్ళీ త్వరగా వీడియోలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీకు పెడతాను ఈ వీడియోలన్నీ. ఎందుకంటే హెల్త్ బాగోలేదండి నాకు. ఇది క్లైమేటిక్ చేంజెస్ చాలా దారుణంగా ఉంది ఈ మధ్య. ఆ పక్కన గ్లాస్లా ఉంది చూడండి, అదేంటంటే అది వాటర్ స్లైడ్ అన్నమాట. కానీ ఇప్పుడు పనిచేయదు అది, ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఉండదు కదండి. దాని మీద ఏమన్నా స్లైడ్ అయితే సిరిగిపోద్ది. అందుకే దాన్ని ఏం చేయరు, దాన్ని ఇప్పుడు ఈసారి మాత్రం ఏం చేయరు అన్నమాట. ఇదండి మొత్తానికైతే వీడియో అయిపోయిందండి. మీకు ఎలా అనిపించిందంటే కింద కామెంట్లు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే చాలా కష్టపడి అసలు ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చచ్చి చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను మీకు. ఒకసారి నాకు కొంచెం ఒక లైక్, ఓ సబ్స్క్రైబ్ చేసి, కొంచెం షేర్ చేసి వీడియోని కొంచెం లైట్గా నాకు కొంచెం హ్యాపీగా క్రియేట్ చేసేయండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు మీ రాజేష్. మీకు ఇంకో విషయం అండి, నెక్స్ట్ వీడియో నుంచి బాగుంటాయి. నేను ఇంకా అక్కడికి సన్యా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. ఒకవేళ కనుక కుదిరి నేను సన్యా వెళ్తే ఇంకా సూపర్ మాట. ఓకే అండి, అంటిల్ నెక్స్ట్ వీడియో, మీ రాజేష్. జై హింద్.